నమస్కారం. నేను మీ బోధ యాదగిరెడ్డి, తుక్కుగూడ మున్సిపాలిటీ, అదేవిధంగా బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో శిలాఫలకం, నిన్ననే మన ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఇక్కడ మన ఈ శిలాఫలకం ఇక్కడ ఒక స్పెట్స్ కంపెనీది ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. ఇదే ప్లేస్లో గత సంవత్సరం క్రితం మన రాష్ట్ర మాజీ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఇదే ప్లేస్లో ఇక్కడ ఒక శిలాఫలకం వేసి ఏదైతే అప్పుడు ఉన్నటువంటి కుల సంఘాలకు ప్రతి కుల సంఘానికి ఇక్కడ జాగా ఇస్తానని చెప్పి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు, అప్పుడున్నటువంటి మినిస్టర్ గారు ఎక్కడైతే ఇక్కడ కుల సంఘాలకు ఇస్తా అని చెప్పిండో ఇదే ప్లేస్లో ఈరోజు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇక్కడ ఈ యొక్క ఇండస్ట్రీ చేస్తామని చెప్పేసి నిన్న ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు దీన్ని ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడనే ఈ పక్కనే ఉన్నటువంటి శిలాఫలకాన్ని కూలగొట్టి ఇక్కడ ఈరోజు ఇది వేయడం జరిగింది. అంటే ఇక్కడ మేము ఇక్కడ నుంచి ఒకటే అడుగుతా ఉన్నాం. ఆ రోజున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టి ఎలక్షన్ల స్టెంట్ కోసం ఏదైతే ఎలక్షన్ల ముంగట ప్రజలను మోసం చేసిర్రో, నిజంగా ఈరోజు ప్రజలు ఎంత తిట్టుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుల సంఘాలన్నిటికీ మేము ఇస్తామని చెప్పేసి 500 గజాలు 1000 గజాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే బూటకం మాటలు చెప్పిరో, అదే కుల సంఘాల దగ్గర ఒక్కొక్క కుల సంఘం దగ్గర ₹1,00,000 నుంచి ₹1,50,000 వసూలు చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఒక్కడిగినా ఇది వేస్తుంటే ఇది ఎందుకు వేస్తుర్రు, మేము కుల సంఘాలకు ఇచ్చినాం కదా, ఈ కుల సంఘాలకు మేము ఏం చెప్పాలని చెప్పేసి ఒక్క నాయకుడికి బయటికి వెళ్ళకపోవడం సిగ్గుచేటు. అదేవిధంగా అప్పుడున్నటువంటి మంత్రి, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ మీ పెరిగిన ప్రోటోకాల్ ప్రకారం మీ పెరిగినేసిరు. మీరు ఎందుకు వచ్చి అడ్డుకోలే అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ నుంచి ప్రజలను మోసం చేయనిక ఎన్ని అబద్ధాలు చెప్తారు ఇంకా అని చెప్పేసి మేము ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఈరోజు కొత్త ఏం కాదు. ఈరోజు ప్యాప్సిటీ రిక్రూట్మెంట్ చేసింది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో, అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే ఈ యొక్క ప్యాప్సిటీ రిక్రూట్మెంట్ అంతా, అప్పుడు ఆ ల్యాండ్ ఆక్యుపేషన్ అంతా అప్పుడే జరిగింది. అప్పటి నుంచి మీరు ఏం చేయలేకపోయారు. ఈరోజు వచ్చి మళ్ళీ మేము వీళ్ళకి ప్లాట్లు ఇస్తాము, అది ఇస్తామనేది అయితే చెప్తా ఉన్నారో సంతోషకరమైన విషయం. ఏదైతే రైతులకు మీరు ఇస్తామని చెప్తున్నారో బూటక మాటలు చెప్పకుండా ఇమీడియట్లీ వాళ్ళకు లేఅవుట్ చేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలని ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మీరు చేయలేకపోయారు. తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కింద 10 సంవత్సరాలలో ఈ రైతులను జన్నాగూడ, రావిరాల ఈ రైతులను మోసం చేసి ఏ విధంగా అయితే మీరు పబ్బం గడిపిరో, ఈరోజు మళ్ళీ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటారంటే మేము రైతులకు పట్టాలు చేసి ఇస్తాము, రైతులకు ప్లాట్లు ఇస్తామని చెప్తా ఉన్నది. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇక్కడ నుంచి తొందరగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ల్యాండ్ చెప్పిరో ఆ ల్యాండ్లో మీరు వాళ్ళకు ఇమీడియట్లీగా డెవలప్మెంట్స్తో సహా వాళ్ళకు హెచ్ఎండిఏ లేఅవుట్ ఫైనల్ పర్మిషన్ తోటి వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ నాయకులకు ఒక్కటే చెప్తా ఉన్నాను. ఆ రోజు మేము ఇదే మీటింగ్లో మేము వచ్చి మా చైర్మన్ నేను వచ్చి ఇది తప్పు, ఎలాంటి పత్రం లేకుండా ఆ రోజు ఈ యొక్క ప్లేస్ని కుల సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితిలో కలెక్టర్కి ఇది కరెక్ట్ కాదని చెప్పిండు, ఆర్డీఓకినే కలెక్టర్ కాదని చెప్పిండు, వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పేసి ఆ రోజు ఈ యొక్క ప్రాంతాన్ని మొత్తంగిన కుల సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మేము వచ్చి స్టేజ్ కాడంటే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు గూండాలలాగా, రౌడీలలాగా ఒక ప్రోటోకాల్ తెలియకుండా వచ్చిన స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళని మెడలు పట్టి ఆ రోజు బయటకు గుంజిరు. మీరు ఒక్కటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి ఈరోజు ఏమైనా మీరు ఒక్కడికి నీటికి వచ్చి కనీసం అడగడానికి మీకు దమ్ము లేదా అని అడిగినాం. మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ నుంచి దయచేసి గమనించాలి. ప్రజలను ఎన్ని రోజులు మోసం చేస్తారు? ఏదన్నా చేస్తే మంచి పని చేయండి. ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ఇట్లాంటి లంగ పనులు, ఎలక్షన్ల ముంగట దొంగ పనులు చేసి ఈ లేనిది ఉన్నట్టు చూపించి మేము ఇస్తామని చెప్పేసి ఈరోజు కనీసం ఒక్కడిగినా కనీసం ఇక్కడ జరుగుతుంటే ఇది కుల సంఘాలకు ఇచ్చారు కదా, ఎందుకు దీన్ని వదిలిపెట్టి చేయాలని ఒక్క నాయకుడికి బయటకు వచ్చి అడిగిపోవడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. మేము ఇప్పుడైనా చెప్తా ఉన్నాం, కనీసం ఇప్పటి నుంచన్నా ఎవరు రాజకీయం చేసినా వ్యక్తిగత స్వార్థాల కోసం కాకుండా మీ లాభాల కోసం, మీ యొక్క అద్రగణమైనటువంటి సంపదన కోసం, భూ కబ్జాల కోసం ప్రజలను మోసం చేసి లీడర్లతో మెప్పు పొందడానికి, ఏదైతే మంత్రి గారితో అదేవిధంగా ఎమ్మెల్యేతో మెప్పు పొందడానికి మీరు చేసినటువంటి కుళ్ళులు, కుతంత్రాలు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా మారి రాజకీయం చేస్తే కరెక్ట్ చేయండి. ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. అంతేగాని ఈ యొక్క రాజకీయ నాయకుల కోసం మీరు తప్పుడు పనులు చేస్తే ఎన్నటికూ ప్రజలు మిమ్మల్ని క్షమించారని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఒకటే చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మొన్న ఏదైతే ఇచ్చిరో ఇక్కడ రైతులు వచ్చి గొడవలు చేస్తారంటే
అక్కడ ఆ ఫ్లెక్సీల మీద ఇగో మేము ఇన్ని గజాలు ఇస్తున్నాం అని రాస్తా ఉన్నారు. ప్రభుత్వం మీ చేతులు ఉంది కదా, ఇమీడియట్గా చేసేయండి. 50 ఎకరాలు ఏదైతే చూపించారో ఇమీడియట్గా మీరు ప్లాట్లు చేసి లేఅవుట్ చేసి రైతులకు అప్పయ్యపాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ ఒక్క దగ్గరనే కాదు, అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో ఇదే విధంగా చేసి ఎలక్షన్లకు ముందు కుల సంఘాలకు ఇస్తాము, ఈ సంఘానికి ఇస్తాం, ఆ సంఘానికి ఇస్తామని చెప్పేసి నాయకులకు కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి. పేదోళ్ళ తాను పైసలు వసూలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దానికి మీరు క్లీన్ చేయడానికి కనీసం ఒక్కొక్క సంఘం దగ్గర 1,50,000 రూపాయలు వసూలు చేశారు. ఆ డబ్బులు ఇప్పుడు వాళ్ళకి ఎవరు తిరిగిస్తారని అడుగుతా ఉన్నాం. ఇక్కడ నుంచి వాళ్ళు ఒక్కొక్క కుటుంబం నుంచి 1,000-2,000 వేసుకొని మీకు ఇచ్చిర్రు. ఆ పేదలకు డబ్బులు తిండి పెట్టినట్టు డబ్బులు గినా ఆ రోజు పేదల తానే వసూలు చేసిర్రు. ఇలాంటి కుట్రలు చేసినటువంటి మీరు ఈరోజు ఏమయ్యారో తెలుస్తూ ఉంది. ఆ 10 సంవత్సరాలు చేయలేని పని ఇప్పుడు చేయడానికి మీకు అవకాశం దొరికింది. ప్రభుత్వం మీదే ఉంది. ఈ పేద రైతులను ఆదుకొని మీరు ఖచ్చితంగా ఈ యొక్క ప్లాట్లు ఇమీడియట్లీగా వాళ్ళకు పట్టాలు చేసి ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా రాజకీయం చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాము, నిజాయితీగా రాజకీయం చేద్దాం, నికిష్టగా రాజకీయం చేద్దాం, ప్రజల ముందుకు పోదాం. మనం ఇక్కడ జరుగుతున్నటువంటి మన తుక్కుగూడ మున్సిపాలిటీని కానీ అదేవిధంగా మహేశ్వరాన్ని అభివృద్ధి చేసుకుందాం. అంతేగాని మనం పోటీ పడి ఏదో వాళ్ళ మెప్పు కోసం వాళ్ళు మనం మెచ్చుకుంటే మేము వాళ్ళకు ఏ మాటలు అన్నా సరే వాళ్ళు మెచ్చుకుంటే చాలని రాజకీయం చేస్తే ప్రజలు మనల్ని క్షమించాలని హెచ్చరిస్తూ అతి తొందరలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ న్యాయం చేయాలని తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు.